హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. నేను మీకు ఒక చాలా డిఫరెంట్ అయిన ఒక వడియాలు చూసారు కదా. ఆ సౌండ్ ఎలా వస్తుందో, కరకరలాడిపోతున్నాయి మన వడియాలైతే. ఈ వడియాలు నేను దేంతో చేశానంటే అన్నంతో చేశానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఇవి పాడైపోతాయేమో, విరిగిపోతాయేమో అన్న టెన్షన్ లేకుండా ఎవ్వరైనా సరే బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకునేటట్టు ఉంటాయండి ఈ వడియాలు. చెయ్యడం అయితే ఇంత ఈజీ కదా, టేస్ట్‌లో అయితే అద్భుతంగా ఉంటాయి. ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం ఒక సంవత్సరం దాకా చక్కగా నిలవ చేసుకొని సంవత్సరం, 2 ఏళ్ళు తినేయొచ్చు. ఈ వడియాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం వీటిని అన్నంతోటి చేస్తున్నామనమాట. చెయ్యడం అంత ఈజీ, అంత టేస్టీగా ఉంటాయి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. నేనైతే ఏం చేశానంటే 1 కప్పు బియ్యం నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నాను. నైట్ మర్చిపోకుండా నానబెట్టేసుకోవాలి. ఇది బాగా ఒక 10-12 గంటలైతే నానాలి బియ్యం. ఇప్పుడు బియ్యం బాగా నానిపోయాయి. మనం ఏం చేస్తామంటే ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్ తీసుకుని ఈ బియ్యం మొత్తం ఈ కుక్కర్లో వేసేసుకోండి. మనం 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాం కదా, 1 కప్పు బియ్యానికి 8 కప్పులు నీళ్లు పోయాలండి. కొలత కరెక్ట్‌గా వేయండి. అప్పుడే మనకు వడియాలు కరెక్ట్‌గా బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 8 కప్పులు నీళ్లు పోసేద్దాము. 8 కప్పులు కరెక్ట్‌గా ఉంటుంది. మీరు ఎక్కువ తక్కువ వేసుకోకండి. వడియాలు మళ్ళీ మనకి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ వేస్తేనే విరిగిపోకుండా కరెక్ట్‌గా వస్తాయన్నమాట. చూసారు కదా, 8 కప్పుల నీళ్లు నేను మీ ముందే వేశాను. ఇలా 8 కప్పుల నీళ్లు వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, తర్వాత 1 చెంచా దాకా జీలకర్ర కానీ, వాము కానీ ఏదైనా వేసుకోవచ్చు. జీలకర్ర వేస్తే బావుంటుంది. వాము కొంతమందికి నచ్చుతుంది. వామైనా సరే ఇంకా బావుంటుంది. మీరు వాము కానీ, జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో జీలకర్రే వేశానండి. తర్వాత మీరు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకుని అవైనా వేసుకోవచ్చు. లేకపోతే ఎండుమిరపకాయలు కొంచెం మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుని, చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అలా కచ్చా పచ్చాగా దంచుకుని అవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకుని అవి వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్సే వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు వేరే కలర్ లాగా మనకి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో వస్తాయి. ఇప్పుడైతే నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను 1 చెంచా దాకా. తర్వాత దీంట్లో మనం ఇంగువ, మర్చిపోకుండా ఇంగువ మాత్రం వేసుకోండి. బాగా ఒక 1/2 చెంచా దాకా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత మనం దీన్ని కుక్కర్ మూత మూసేసి ఒక 5-7 విజిల్స్ రానివ్వాలండి. ఇది బాగా గంజిలాగా బాగా ఉడికిపోవాలి. మనకి ఎంత బాగా ఉడికితే అంత బాగా వడియాలు వస్తాయి. చూడండి, ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పప్పు గుత్తి తీసుకుని, లేకపోతే మనం పొటాటో మ్యాష్ చేసేది ఉంటుంది కదా, అది కానీ తీసుకుని దీన్ని మరోసారి బాగా మనం పప్పు గుత్తితోటి ఇంకా సాఫ్ట్గా దీన్ని చేసేద్దాము. ఏంటంటే మనకి ఇది గంజిలాగా అయిపోవాలి. మనకి మెతుకులు అక్కడక్కడ కనిపించినా పర్వాలేదు, కానీ మనం ఇలా పప్పు గుత్తితో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఇలాగా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తరువాత మనం దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ వేసుకోవాలి. నేనైతే ఇవాళ సన్నగా తరిగిన కరివేపాకు వేసుకున్నాను. అది కొంచెం హెల్త్కి కూడా మంచిది కాబట్టి కరివేపాకు దండిగానే వేసుకోవచ్చు. మనకు అక్కడక్కడ గ్రీన్ కలర్, ఆ రెడ్ కలర్ కనిపిస్తూ చాలా బాగుంటాయండి వడియాలు. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు దీన్ని ఆరనిద్దాము. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ, లేకపోతే ఒక పంచ, పాత చీర ఇలాంటివి కానీ వేసుకుని మనం ఇలా వడియాలు ఒక 2 చెంచాల దాకా పిండిని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద వడియాల్లాగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే చిట్టి వడియాలు కూడా పెట్టుకోవచ్చు. 1 స్పూన్ తోటి చిన్న వడియాల్లాగా కూడా పెట్టుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలాగే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం అన్ని వడియాలు ఇలాగా మొత్తం పేపర్ మీద మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకుందాము. నేను వేసిన ఒక చిన్న కప్పు బియ్యానికి నేను మీకు చూపించాను కదా, అన్ని వడియాలు అయితే వచ్చాయి. బాగా ఒక 50 వడియాల దాకా వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నానండి. దీన్ని మీరు కావాలంటే టేబుల్ మీద ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. బాగా ఆరిపోతాయి సాయంత్రానికి. తర్వాత మీరు అన్ని పళ్ళెంలోకి తీసుకుని ఒక్క ఎండలో పెట్టేస్తే ఇలాగా ఒరుగుల్లాగా బాగా ఎండిపోతాయి. ఇక్కడ
చూడండి ఎంత బాగా ఎండిపోయాయో వడియాలు, ఏది విరగలేదు, నీట్‌గా అలా ఊడి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ వడియాలు ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టుకొని 1 సంవత్సరం దాకా నిల్వ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు నూనెలో ఇలా వేసేసి వేయించేసుకుంటే కమ్మటి బియ్యం గంజి వడియాలు రెడీ అయిపోతాయి. ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు ఉంటా మీ విజీ.